వెల్కమ్ టు తెలుగు ప్రభా టీవీ. నేను మీ జర్నలిస్ట్ రెహమాన్ని. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తొలిసారిగా ఈవీఎం మిషన్ల హ్యాకింగ్ లేదా ఈవీఎం మిషన్ల ట్యాంపరింగ్ పై అనుమానాలని అధికారికంగా వ్యక్తం చేసింది. ముఖ్యంగా పార్లమెంట్ సాక్షిగా ఆ పార్టీ ఎంపీ మిథున్ రెడ్డి ఈ కీలకమైన అంశాన్ని లేవనెత్తారు. అంతేకాకుండా రానున్న కాలంలో ఈవీఎం నుంచి బ్యాలెట్ పేపర్ ఎన్నిక జరపాలనే ప్రధానమైన డిమాండ్ని పార్టీ స్టాండ్గా ఆయన వ్యక్తపరిచిన పరిస్థితి. వాస్తవానికి 2024 ఏపీ అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల తర్వాత నుంచి చాలా అనుమానాలు ఉన్నాయి. ముఖ్యంగా ఏపీ ఎన్నికలకు సంబంధించి, ఆ తర్వాత ఒరిస్సా ఎన్నికలకు సంబంధించి ఈ రెండు ఎన్నికల్లో ముఖ్యంగా పోలింగ్ శాతం కంటే కౌంటింగ్ ఓట్లు, లెక్కపెట్టిన ఓట్లు ఎక్కువగా ఉన్నాయనేది ఇప్పటి వరకు వినిపిస్తున్నటువంటి వాదన. అదే సమయంలో వివిధ నియోజకవర్గాల్లో వివిధ పోలింగ్ బూత్లో జరిగినటువంటి పరిణామాలు కూడా అనుమానాలకు తార్కాణంగా నిలిచింది. దీనిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే ఇప్పటి వరకు అధికారికంగా ఒక స్టాండ్ అయితే తీసుకోలేదు. సోషల్ మీడియా మాధ్యమంగా వైసీపీకి చెందినటువంటి నేతలు అయితే ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది, ఈవీఎంల వల్లే కూటమి ప్రభుత్వం గెలిచిందని చెప్పి ఆరోపణలు చేస్తూ వచ్చారే తప్ప అధికారికంగా ఎక్కడా వ్యక్తం చేయలేని పరిస్థితి. ముఖ్యంగా వైఎస్ జగన్ కూడా అధికారికంగా ఎక్కడా ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందని మాత్రం చెప్పలేదు ఇప్పటి వరకు. అయితే ఇప్పుడు మాత్రం తొలిసారిగా మిథున్ రెడ్డి పార్లమెంట్ సాక్షిగా ఈ యొక్క అంశాన్ని, కీలకమైన అంశాన్ని లేవనెత్తడమే కాకుండా ఈవీఎం మిషన్లపై అనుమానాలు ఉన్నాయి, ఈవీఎం మిషన్లలో ట్యాంపరింగ్ కి ఆస్కారం ఉంది, ఈవీఎంల వల్లే కూటమి ప్రభుత్వం గెలిచింది అని చెప్పడమే కాకుండా రానున్న కాలంలో దేశంలో బ్యాలెట్ పేపర్ కు స్విచ్ ఆన్ అవ్వాల్సిన అవసరం ఉంది, ఇదే మా పార్టీ స్టాండ్ అని చెప్పి స్పష్టంగా చెప్పడమే కాకుండా అందరి సభ్యులు దీనికి తీసుకొని ఫెయిర్ ఎలక్షన్ జరిపించాలి, అదే డెమోక్రసీకి కీలకమైన ఉన్నటువంటి పరిణామం అని చెప్పిన పరిస్థితి. సో ఈ క్రమంలో వివరాల్ని పరిశీలించే ముందు ఒకసారి మిథున్ రెడ్డి ఏమన్నారో ఒకసారి తెలుసుకుందాం. సార్, there have been some issues which we have raised. I will just mention 2 or 3 issues which we have raised. In Andhra Pradesh, 3,38 lakhs votes were polled, sir. And the polling started at morning 7 o'clock until 6 in the evening. But after 6 o'clock, surprisingly, 15% of votes were recorded. That is, out of 338, 51 lakh votes were recorded. Never it has happened in the history of Andhra Pradesh, not even in 1914. So we are unable to understand how this sudden surge in voting happened after 6 o'clock. And similar complaint was there even in Orissa, sir. So we'd like to know how such things are happening suddenly and take everybody's suggestion, and we should come back to paper ballots, sir. That is our request. And sir, we would like to make some suggestions. One is that we want the paper ballot system to be back. And the second point is, sir, we are okay with SIR, or we are okay with any vote division, any process, as long as all sections of society are comfortable with it. And third, all parties should have access to webcasting, sir. There should be webcasting in all the polling booths, and webcasting should be accessible to any booth. The CCTV footage of any booth should be available to any party, and the election should be held in a transparent process. చూశారు కదా, మిథున్ రెడ్డి స్పష్టంగా చెప్పారు. ఎన్నికల కమిషన్ కి ఈవీఎం ట్యాంపరింగ్ విషయంలో ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా, ఎన్ని విజ్ఞప్తులు చేసుకున్నా ఎలక్షన్ కమిషన్ పట్టించుకోలేదు, ఎలక్షన్ కమిషన్ నిర్లక్ష్యం వ్యవహరిస్తూ వస్తుంది అనేది ఆయన ప్రధానంగా ప్రస్తావించారు. ముఖ్యంగా 2024 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ముఖ్యంగా విజయనగరం ఎంపీగా పోటీ చేసి, వైసీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయినటువంటి విజయనగరం ఎంపీ అభ్యర్థి, ఆ తర్వాత బాలినేని శ్రీనివాసరెడ్డి ఒంగోలు అసెంబ్లీ ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి బాలినేని కావచ్చు, వీరిద్దరూ సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించిన పరిస్థితి. ఈవీఎంల విషయంలో అక్కడ జరిగినటువంటి ఎన్నికల్లో అవకతవకలు జరిగాయనేది ఆరోపణపై ముఖ్యంగా బాలినేని శ్రీనివాసరెడ్డికి చెప్పిన దాని ప్రకారం బాలినేని శ్రీనివాసరెడ్డి అయితే సుప్రీంకోర్టు వరకు వెళ్ళినా సరే, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎలక్షన్ కమిషన్ కి వెళ్ళినా సరే ఎలక్షన్ కమిషన్ మాత్రం వీవీప్యాట్లు రీకౌంట్ చేయాలి, కొన్ని ప్రాంతాల్లో రీకౌంటింగ్ జరపాలని చెప్పి ఆయన డిమాండ్ చేసిన, ఆయన ప్రధానంగా విన్నవించిన ఎలక్షన్ కమిషన్ మాత్రం మొత్తం డేటా అంతా డిలీట్ అయింది, వీవీప్యాట్లు కాలిపోయాయని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేసింది. ఆ తర్వాత బాలినేని శ్రీనివాసరెడ్డి కొద్ది కాలానికి
ఆ ఇష్యూ అలాగే పెండింగ్ లో ఉండగానే ఆయన కొద్ది కాలానికి వైసీపీ వీడి జనసేనలో చేరడే పరిస్థితి. దాంతో ఆ ఇష్యూ కాస్త కామపై ఉంది. ఇక విజయనగరం ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి వైసీపీ ఎంపీ అభ్యర్థి కూడా సుప్రీంకోర్టులో దీనికి సంబంధించి సవాలు చేశారు. ముఖ్యంగా ఎలక్షన్ కమిషన్ నిర్వాహకం వల్లే ఎలక్షన్ కమిషన్ పట్టించుకోవడం లేదు అని చెప్పిన పరిస్థితి. ఎందుకంటే పోలింగ్ రోజు ఏదైతే ఈవీఎం మిషన్లలో 60% ఛార్జింగ్ గా బ్యాటరీ నమోదు తాము గుర్తించామో అది కౌంటింగ్ అయ్యే సమయానికి 90% ఛార్జింగ్ చూపించింది. ఇది ఎలా సాధ్యమనేది ఆయన ప్రధానంగా లేవనెత్తినటువంటి అనుమానం, ఆరోపణ, ప్రశ్న. సో ఇటువంటి ఆ తర్వాత హిందూపూర్ ఎన్నికల్లో కూడా హిందూపూర్కి సంబంధించినటువంటి పోలింగ్ బూత్ నెంబర్ 28లో పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి వైసీపీ అభ్యర్థికి 426 ఓట్లు వస్తే అదే బూత్ లో అసెంబ్లీకి పోటీ చేసినటువంటి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థికి కేవలం ఒకే ఒక ఓటు వచ్చిన పరిస్థితి ఉంది. సో ఇదేలా సాధ్యమైన అనుమానాలు, ఇలా 3 ఉదాహరణలు ఆయన ముఖ్యంగా మిథున్ రెడ్డి పార్లమెంట్ సాక్షిగా ప్రస్తావించిన పరిస్థితి. అందుకే ఈవీఎం ట్యాంపరింగ్ లో అనుమానాలు ఉన్నాయి. ఈవీఎంలో ట్యాంపరింగ్ ఉందని చెప్పి ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయవచ్చు అని చెప్పి ఎలాన్ మస్క్ వంటి టెక్ దిగ్గజం కూడా ఒప్పుకున్న పరిస్థితి. ఇటీవల డొనాల్డ్ ట్రంప్ కూడా తాము త్వరలో ఇప్పటికే కొన్ని ఎన్నికల్లో అమెరికాలో బ్యాలెట్ పేపర్ ఎన్నికల ద్వారా జరుగుతోంది. తాము కూడా బ్యాలెట్ పేపర్ కు స్విచ్ ఆన్ అవుతామని చెప్పిన పరిస్థితి. అదే క్రమంలో దేశంలో ముఖ్యంగా అభివృద్ధి చెందినటువంటి యూరోప్ దేశాల్లో కూడా ముఖ్యంగా యుఎస్ లో కానీ, నెదర్లాండ్స్ లో కానీ, జర్మనీ, ఐర్లాండ్, ఫిన్లాండ్, పెరాగ్వే, జపాన్, టర్కీ, ఇటలీ వంటి దేశాలు ఇప్పటికే ఈవీఎం నుంచి బ్యాలెట్ పేపర్ లోకి స్విచ్ ఆన్ అయిన పరిస్థితి ఉందని చెప్పి ఆయన పార్లమెంట్ సాక్షిగా మిథున్ రెడ్డి కొన్ని ఉదంతాలని ఉదాహరించిన పరిస్థితి ఉంది. అంటే వాస్తవానికి చాలా దేశాల్లో గతంలో కూడా ఈవీఎం తో ఓటింగ్ జరిగేది, కానీ అయితే ఈవీఎం లో ట్యాంపరింగ్ జరుగుతుంది, ఈవీఎం లో మోసాలు జరుగుతున్నాయని చెప్పి గుర్తించినటువంటి ఆయా దేశాలు ఈ ఈవీఎం నుంచి స్విచ్ ఆన్ బ్యాలెట్ పేపర్ కు స్విచ్ ఆన్ అయిన పరిస్థితి. ఇదే విషయాన్ని ఆయన పార్లమెంట్ లో ప్రస్తావించారు. సో తమ పార్టీ స్టాండ్ కూడా రానున్న కాలంలో ఖచ్చితంగా ఇండియాలో బ్యాలెట్ పేపర్ కు స్విచ్ ఆన్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఎన్నికలు అనేవి ఫెయిర్ గా జరగాలి. డెమోక్రసీ ఏదైతే మూలస్తంభం ఉందో ఎన్నికలకు, ఆ ఎన్నికల యొక్క ఉద్దేశాన్ని, ఎన్నికల యొక్క పతివ్రతను కాపాడాలంటే ఖచ్చితంగా ఎన్నికలను పారదర్శకంగా జరిపించాల్సిన అవసరం ఉంది. ఎటువంటి ఆరోపణలు, ఎటువంటి విమర్శలకు తావు లేకుండా బ్యాలెట్ పేపర్ ద్వారా ఎన్నికలకు జరపాలనేది తమ పార్టీ స్టాండ్ అని చెప్పి వైఎస్ఆర్సీపీ అధికారికంగా మిథున్ రెడ్డి ఆన్ బిహాఫ్ గా పార్లమెంట్ సాక్షిగా చెప్పిన పరిస్థితి. సో ఇప్పటి వరకు సోషల్ మీడియా సాక్షిగా లేదా మీడియా సాక్షిగా వివిధ ఆరోపణలు చేస్తూ వస్తున్నటువంటి ఈవీఎం ట్యాంపరింగ్ పై ఆరోపణలకే పరిమితమైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు తొలిసారిగా అధికారికమైన స్టాండ్ తీసుకుంది. ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది, ఈ ట్యాంపరింగ్ ద్వారానే కూటమి ప్రభుత్వం 2024లో గెలిచింది. అంతేకాకుండా రానున్న కాలంలో ఖచ్చితంగా బ్యాలెట్ పేపర్ కు స్విచ్ ఆన్ అవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి వైసీపీ క్లియర్ కట్ స్టాండ్ ని ప్రకటించిన పరిస్థితి. చూడాలి మరి రానున్న కాలంలో కేంద్ర ప్రభుత్వంపై మరింత మంది బ్యాలెట్ పేపర్ కోసం ఒత్తిడి తీసుకొస్తారో, కేంద్రం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.